ఈరోజు అయితే నేను నా స్టైల్లో టమాటా పచ్చడి చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీగా కావాలి, తక్కువ పచ్చిమిర్చిలతో అనుకుంటే ఈ ప్రాసెస్ లో చేయండి. చాలా టేస్టీగా వస్తుంది అనమాట. నేను అంతకుముందు ఏం చేశాను, పచ్చిమిర్చిలు సపరేట్ గా ఫ్రై చేసుకునేదాన్ని, టమాటా సపరేట్ గా మగ్గించుకునేదాన్ని. అలా చేస్తే చాలా పచ్చిమిర్చిలు వేసిన పచ్చడి అస్సలు కారంగా ఉండకపోయేది అనమాట. టమాటా పచ్చడి అంటేనే బాగా కారంగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అలా అనేసి ఒకసారి ఇలా ట్రై చేద్దామని ఇలా ట్రై చేసా. ఒక 4-5 పచ్చిమిర్చిలు వేసినా చాలా కమ్మగా టేస్టీగా వస్తుంది అనమాట. టమాటాలు కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు చూంచేసాను. ఇప్పుడు నేను చూపించాను కదా మీకు, 1 టీ స్పూన్ కూడా అవసరం, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా మగ్గించుకొని, మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని తాలింపు వేసుకోవాలి. సూపర్ గా ఉంటుంది, కలర్ సూపర్ గా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. కావాలంటే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా ఇక్కడ వేసేసుకోవచ్చు, బాగుంటుంది. వీళ్ళు ఎంతమందికి ఇష్టం టమాటా పచ్చడి. టమాటా పచ్చడి విత్ ఈరోజు పొంగనాలు అనమాట, గుంత పొంగనాలు.